కుహెన్స్ లైఫ్ సైన్స్ లిమిటెడ్ కార్మికులకు మద్దతుగా కంపెనీ గేట్ వద్ద జయంతి గౌడ్ గారు సర్దార్ పాపన్న సినిమా హీరో హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కార్మికులు విజయం సాధించే వరకు తమ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్మికుల సమస్యలపై పోరాటంలో తాను ఎప్పుడూ అండగా ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు పీపుల్స్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పర్మనెంట్ చేయాలని చెప్పినాం. మరి 30,000 రూపాయలు వీళ్ళకి శాలరీ చేయాలని చెప్పినాం. అందులో భాగంగా మేము వచ్చి వెళ్ళిపోయినాక ఏదో 100 మందికి మాత్రము వాళ్ళు శాలరీ పెంచడం జరిగింది. ఒక శుభ పరిణామం జరిగింది. సరే, ఎవరైనా కంపెనీ వాళ్ళకే నేను కంపెనీ అందరూ మన బిడ్డలే, నెక్స్ట్ మీ లైన్ వస్తుంది కాబట్టి మరి ఈరోజు వీలైతే మేనేజ్మెంట్ వాళ్ళని వచ్చి మాట్లాడితే నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాను. మాట్లాడని పక్షంలో మీ యొక్క విశ్వాస్ శర్మ, వివేక్ శర్మ జర్మనీలో ఉంటాడంట. ఇప్పుడే నేను ह्यूमन राइट्स चेयरमैन से मैंने बात करा है नेम सिंह प्रेम जी से, जो जर्मनी में रहता है, जर्मनी प्रेसिडेंट को क्या नाम है, उक्रान को भी है कि हैदराबाद में नया पार्टी खोल रहे 18 अप्रैल को मुझे विजयवाड़ा में उसको लाने का है, उक्रान को भी ला रहा है. आपका जो भी प्रेसिडेंट एमडी है वो जर्मनी में रहता, जर्मनी प्राइम मिनिस्टर को हम विजयवाड़ा में अप्रैल 18 को ला रहा. तुम्हारा प्रेसिडेंट जर्मनी से वालों को भी वहां से बुला के लाएंगे. वहां से पूरा वर्ल्ड के अंदर ह्यूमन राइट्स चेयरमैन नेम सिंह प्रेम से अभी मैं बात कर रहा हूँ. उन्हें आपका प्रेसिडेंट से बात करता जर्मनी में, जर्मनी का प्रधानमंत्री भी लेके 18 अप्रैल को विजयवाड़ा कुचिनीपुड़ी में 1 लाख पब्लिक से नया पार्टी खोल रहा हूँ. हमारा आदमी वर्ल्ड का चेयरमैन है, उन्हें वर्ल्ड के कोने कोने के प्रेसिडेंट को लेके आता हमारा मीटिंग को, हर एक मीटिंग को ऐसा नया पार्टी खोल रहा हूँ. आप ये बेफिक्र मत रहो. हमारा बात सुन के तुम लोगों ने कुछ 100 लोगों को पैदा करा है, वो भी हमारा बच्चा है, हमारा बेटा है. बाकी का लोगों को अन्याय मत करो. पेट पे मत मारो, पीठ पे मारो, मगर ऐसा फांसी टेक्निकल पॉलिसी हमारे सामने नहीं करना है. पूरा वर्ल्ड के अंदर मेरे फॉलोअर्स है, परसों आके पूरा लोकल एमएलए से मिनिस्टर से भी अपना वर्करों के सामने बात करा. अभी जर्मनी में जो वर्ल्ड वुमन सिंह नेम सिंह प्रेमी वुमन से मैं बात करा, जर्मनी में भी है, उन्हें उससे बात करा. आपका प्रेसिडेंट भी बुलाते, जर्मनी प्राइम मिनिस्टर भी बुला के मेरा उतना नेटवर्क है वर्ल्ड के अंदर कोने कोने में मेरा लोग है. आप ये मत करो, मेरे से चालूबाजी मत करो. आप अच्छा काम करें, सब आदमी को फायदा करें. वो भी हमारा बेटा है, ये भी हमारा बेटा है. और मौका है तो हमारा गौड़ साहब और उधर सफारी वाला बैठा बात करे तो बात कर तुम, नहीं तो हम दूसरे स्टाइल से काम कर तुम. ओके, ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల యొక్క ఐక్యత వర్ధిల్లాలంటూ ఈ రోజు ఇక్కడ ఈ కంపెనీ ముందు ఈ రోజు 23 రోజుల నుంచి దీక్ష చేస్తున్నటువంటి కార్మికులను పట్టించుకోకుండా విదేశాలలో ఉంటూ మరి మేనేజ్మెంట్ జర్మనీలో ఉంటూ మరి కార్మికులు రోడ్డెక్కినటువంటి సోయి లేకుండా నా కంపెనీలో ఇంతకాలంగా పనిచేసినటువంటి కార్మికులు మరి వాళ్ళు పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. మరి రోడ్డెక్కి కూర్చొని నా కంపెనీ ముందు టెంట్ వేసుకుందంటే నీకు అవమానంగా లేదా, లేకుంటే నీకు గర్వంగా ఉందా, నీకు మంచిగా అనిపిస్తుందా, లేకుంటే నీకు పిల్లలాగా అనుకుంటున్నావా? ఖబర్దార్, వీళ్ళు చేసేటువంటి దీక్ష వాళ్ళ ఆకలి పోరాటం, వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ శ్రమ దోపిడికి మీరు నిలబెట్టు నిదర్శనంగా విదేశాల్లో జర్మనీలో ఉంటున్నటువంటి మీకు ఇక్కడ వాయిస్ ఇవ్వబడలేదని మేమే మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకంటే కార్మికులు లేని మీరు లేరు,
వాళ్ళే మూల స్తంభాలు. ఇలా వాళ్ళు లేకుంటే నీ కంపెనీ మూతపడుతుంది. మరి అలాంటి వాళ్ళ శ్రమ దోచుకుంటూ మరి వాళ్ళు అడిగిన కోరికలు కొంతమ్మ కోరికలు ఏమున్నాయి ఇక్కడ, వాళ్ళు మాకు పర్మనెంట్ ఏమని అడుగుతున్నారు. ఇలా వాళ్ళు మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, మాకు అనారోగ్యానికి గురైతే మేము వైద్యం చేయించుకోవాలి, దానికి సరిపడా ఇప్పుడున్నటువంటి ఖర్చులకు అనుగుణంగా ఇంటి కిరాయిలు కానీ రేషన్ సరుకులు కానీ ఈ యొక్క చదువుకున్నటువంటి ఫీజులు కానీ ఈ రోజులలో ఉండేటువంటి ఖర్చులకు అనుగుణంగా మా శ్రమకు తగినటువంటి మాకు మరి ఇన్ని రోజులు నీ కంపెనీకి మా శ్రమ ప్రారంభం కాబట్టి మమ్మల్ని పర్మనెంట్ చేసి మాకు ఇంక్రిమెంట్ ఇచ్చినట్లయితే మా పిల్లల్ని మా కుటుంబాన్ని మేము సాదుకుంటామని చెప్పి రోడ్డు మీద కూర్చున్నారు. నీ కంపెనీలో వాటాడగట్లేరు, నీకు వచ్చేటువంటి దాంట్లో కమిషన్ అడగట్లేరు, లేకుంటే వాళ్ళు ఈ కంపెనీలో యజమానులు అంతమంటలేరు. వాళ్ళు కార్మికులుగానే ఉంటాము కానీ మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పి మాత్రమే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అంటే మీకు స్టోరీ లేదా? వాళ్ళు ఏమనుకుంటారని మీరు భయపడుతున్నారా? వాళ్ళు కంపెనీలో వాటాడుతారనుకుంటున్నారా? కాదు, ఇక్కడ వాళ్ళు న్యాయంగా కార్మిక చట్టాలను అనుసరించి వాళ్ళు వాళ్ళకు పర్మనెంట్ చేయమని మాత్రమే అడుగుతున్నారు. కాబట్టి దీని మీద మీరు స్పందించి వాళ్ళ కోరికల్ని, ఈ యొక్క మీరు చేయలేనటువంటి కోరికలు కాదు, వాళ్ళు తీర్చలేనటువంటి కోరికలు మిమ్మల్ని కోరలేదు. ఇది సహజంగా కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారమే వాళ్ళు కష్టపడుతూ ఇంతకాలం పనిచేసి మాకు వాటా అడగట్లే, పర్మనెంట్ అడుగుతున్నారు. పర్మనెంట్ అంటే వాళ్ళకి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో లేబర్ యాక్ట్ ప్రకారం అవన్నీ వర్తిస్తాయి కంపెనీ రూల్ ప్రకారం. మరి అవన్నీ ఇవ్వకుండా మీరు అశ్రద్ధ చేస్తూ ఉంటే ఉండరి, పోతే పోరి, మీరు ఏం చేస్తారో అన్నటువంటి నిర్లక్ష్య ధోరణి మీ యొక్క మనస్తత్వాన్ని అర్థం పడుతుంది. ఇక్కడ మాకు అర్థమైంది మీరెందుకు ఇలాంటి చర్యలు పూనుకుంటుందో. మరి ఇది సమాజం గమనిస్తుంది. మీ కార్మికులను మీరు రక్షించుకోలేనప్పుడు, వాళ్ళ యొక్క శ్రమను గుర్తించినప్పుడు మీరు ఖచ్చితంగా మరి మూల్యం తీసుకోవాల్సినటువంటి సందర్భం కూడా ఎదురవుతుంది. కాబట్టి ఇంతమంది వీళ్ళు మనుషులే, వాళ్ళ మనుషులతోటి ఆ శ్రమతోటి ఎవరైతే ఆడుకుంటారో ఈ కాలగర్భంలో కలిసిపోయినటువంటి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలను చూసి కూడా. కాబట్టి మరి వాళ్ళకు అనేటువంటి కోరికల్ని మీరు తెలుసుకొని న్యాయబద్ధమైనటువంటి కాలా మన యూనియన్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు సీనియర్స్ ఉన్నారు, వాళ్ళతో కూర్చొని చర్చలుగా వస్తారా అంటే ఇప్పటి వరకు 23 రోజులుగా చేస్తున్నటువంటి సమ్మె నీ చెవిన పడలేదా? నీకు మరి జీవం పెట్టి కూడా లేదనిపిస్తుంది. మరి ఇంత మొండి వైఖరితో నువ్వు జర్మన్లో జరుపుకుంటా ఏసీ రూమ్లలో వండుకుంటుంటే వాళ్ళు ఇక్కడ ఈ యొక్క కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటువంటి వాసన పీల్చుకుంటూ రోజు నీ కంపెనీ మూతవాలంటే పని చేసుకుంటూనే షిఫ్టుల వారీగా వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళకి నిరసన తెలియజేస్తున్నారు. అంటే వాళ్ళు మొత్తం బంద్ చేసి నీ కంపెనీ ఒక మరి నిర్బంధం చేసేటువంటి యాక్టివిటీ చేయకుండా న్యాయబద్ధంగా వాళ్ళు షిఫ్టుల వారీగా డ్యూటీలు చేసుకుంటూనే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.